GDS2 పోస్టల్ అసిస్టెంట్ ఆర్ స్టార్టింగ్ అసిస్టెంట్ ఎగ్జామ్కి సంబంధించిన సిలబస్లో పేపర్ 1లో పార్ట్ బిలో ఉన్న టాపిక్స్ గురించి చెప్పిన, ఏ టాపిక్ ఉంటాయని నార్మల్గా చెప్పిన. ఇప్పుడు వచ్చేసి అదే పేపర్ 1లో పార్ట్ బిలో ఏ టాపిక్ ఉంటాయో వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో పార్ట్ బిలో వచ్చేసి మనకి 50 మార్కులు, పార్ట్ ఏ ఎలా 50 మార్కులు, పార్ట్ బిలో కూడా 50 మార్కులు ఉంటాయి. సో ఫస్ట్ టాపిక్ వచ్చేసి జనరల్ అవేర్నెస్, జనరల్ నాలెడ్జ్ సంబంధించింది. దీంట్లో ఏ టాపిక్స్ ఉన్నాయంటే ఇండియన్ జియోగ్రఫీ ఒకటి, తర్వాత వచ్చేసి సివిక్స్ ఒకటి, తర్వాత జనరల్ నాలెడ్జ్ ఒకటి, తర్వాత వచ్చేసి ఇండియన్ కల్చర్ అండ్ ఫ్రీడమ్ స్ట్రగుల్స్ ఒకటి, అండ్ ఎథిక్స్ అండ్ మోరల్ స్టడీ ఒకటి. ఇవి 5 ఉన్నాయి. సో ఈ 5 వచ్చేసి 10 క్వశ్చన్స్ 10 మార్కులు. సో నెక్స్ట్ వచ్చేసి బేసిక్ ఆర్థమెటిక్ ఉంటుంది. సో దీంట్లో ఏ టాపిక్స్ కవర్ అవుతాయి అంటే ఫస్ట్ వచ్చేసి బోడోమాస్, మీ అందరికీ తెలిసిన బోడోమాస్ అంటే బ్రాకెట్, ఆర్డర్, డివిజన్ ఇలాంటివి ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి పర్సంటేజెస్, నెక్స్ట్ వచ్చేసి ప్రాఫిట్ అండ్ లాస్, అండ్ నెక్స్ట్ వచ్చేసి సింపుల్ ఇంట్రెస్ట్, నెక్స్ట్ వచ్చేసి యావరేజెస్, అండ్ నెక్స్ట్ వచ్చేసి టైమ్ అండ్ వర్క్, అండ్ నెక్స్ట్ వచ్చేసి టైమ్ అండ్ డిస్టెన్స్, అండ్ నెక్స్ట్ వచ్చేసి యూనిటరీ మెథడ్. ఇవి ఈ బేసిక్ ఆర్థమెటిక్. సో దీంట్లో నుంచి 20 క్వశ్చన్స్ వస్తాయి, 20 మార్కులు, క్వశ్చన్కి 1 మార్క్ అని చెప్పిన. సో నెక్స్ట్ వచ్చేసి రీజనింగ్ అండ్ ఎనలిటికల్ ఎబిలిటీ, అంటే దీంట్లో నుంచి ఏముంటాయి నాన్ వెర్బల్ అంటే వెర్బల్ పిక్చర్, అంటే ఒక పిక్చర్ ఇచ్చి దాని కరెక్ట్ ఆన్సర్ కనుక్కోవడం అనేవి ఉంటాయి, మీ అందరికీ తెలిసిందే. సో నేను నార్మల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ టాపిక్. సో తర్వాత ఇంకా మీకు కావాలంటే నేను నెక్స్ట్ వీడియోలో ఇంకా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఒక్కొక్క దాని గురించి. సో ప్రెజెంట్ అయితే మనకి దీంట్లో నుంచి కూడా 20 క్వశ్చన్స్ వస్తాయి. దేని నుంచి రీజనింగ్ అండ్ అనలిటికల్ ఎబిలిటీ నుంచి 20 క్వశ్చన్స్ వస్తాయి. మొత్తం 50 క్వశ్చన్స్, 50 మార్కులు. సో నార్మల్గా ఈ జనరల్ టాపిక్స్ పార్ట్ బిలో ఉన్నాయంటే మీ అందరికీ తెలుసు. జనరల్ టాపిక్స్ ఇవన్నీ మన ఇండియన్ జియోగ్రఫీ కావచ్చు, సివిక్స్ కావచ్చు, ఇంకా జనరల్ నాలెడ్జ్ కావచ్చు, వీటన్ని కల్చర్ అండ్ ఫ్రీడమ్ స్ట్రగుల్స్ కావచ్చు, అవన్నీ జనరల్ టాపిక్స్. బేసిక్ ఆర్థమెటిక్ కూడా చాలా సింపుల్గా ఉంటుంది. అంటే సింపుల్గా అంటే పోస్టల్ అసిస్టెంట్కి కొంచెం, స్టార్టింగ్ అసిస్టెంట్కి కొంచెం టఫ్గా ఉంటుంది. దేంతో GDS2 MTSతో కంపేర్ చేసిన, GDS2 పోస్ట్ మ్యాన్ కంపేర్ చేసిన ఇది కొంచెం టఫ్గా ఉంటుంది. నేర్చుకుంటే ప్రాక్టీస్ అయితే ఈజీగా వస్తుంది. బేసిక్ ఆర్థమెటిక్ ఇంకా దాని రోజు ప్రాక్టీస్ చేయాలి. ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తూ ఉంటే మీరు ఎగ్జామ్లో ఫాస్ట్గా, అంటే మనకు చాలా తక్కువ టైం ఉంటుంది కాబట్టి మనం ఫాస్ట్గా సాల్వ్ చేయగలం. ఇదైతే పేపర్ 1కి సంబంధించింది. పార్ట్ ఏ గురించి ఏమో ప్రీవియస్ వీడియో చెప్పా. ఇది వచ్చేసి పార్ట్ బి. దీంతో పేపర్ 1కి సంబంధించిన టాపిక్స్, అంటే సిలబస్లో ఉన్న టాపిక్స్ గురించి ఇది. సో ఈ టాపిక్లు ఒక్కొక్క టాపిక్ గురించి కావాలంటే నేను విడిగా వీడియో చేస్తాను, ఎందుకంటే ఒక్కొక్క టాపిక్లో సబ్ టాపిక్స్ చాలా ఉంటాయి. సో ప్రెజెంట్ మీకు అర్థం అవడానికి చెప్పిన అది. నా నెక్స్ట్ వీడియోలో వచ్చేసి GDS2 పోస్టల్ అసిస్టెంట్ స్టార్టింగ్ అసిస్టెంట్కి సంబంధించిన పేపర్ 2, పేపర్ 3 గురించి చెప్తా. సో ఇక్కడ వరకు మీకు అర్థమైంది అనుకుంటున్నా.